విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. అటు బీఆర్ఎస్ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి, అలాగే బీజేపీ నుంచి. దాదాపు ప్రధాన నాయకత్వం అంతా కూడా జూబ్లీహిల్స్‌లోనే పాగా వేసిన పరిస్థితి. ఈ ఉప ఎన్నిక ఎందుకు ఇంత కీలకంగా తీసుకుంటా ఉన్నారంటే, ఇదొక డెసిజన్ మేకర్‌గా కనపడతా ఉంది. అంటే 2 సంవత్సరాల పరిపాలన తర్వాత, కాంగ్రెస్ పరిపాలన తర్వాత వస్తున్న ఎన్నిక కాబట్టి, ప్రజానాడి ఎలా ఉంది, అంటే కాంగ్రెస్ పనితనం ఎలా ఉందనేది డిసైడ్ చేసే కీలక ఎన్నిక. దీన్ని బట్టి రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, లేదా ఉప ఎన్నికలు వచ్చే చోట్ల కావచ్చు. ఎందుకంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నిక రాబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రజానాడి ఎలా ఉంది అనేది ఒక శాంపుల్గా కనపడతా ఉంది ఈ ఉప ఎన్నిక. ఈ ప్రచారాలు చూసినా కూడా ప్రతి పార్టీ కూడా ఎవ్వరూ తగ్గకుండా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. వారి హామీలు ఇవ్వడానికి ప్రయత్నించారు. అధికార పార్టీ నేరుగా ముఖ్యమంత్రి దాదాపు వారం రోజులు పర్యటన, ఆయన పనులన్నీ మానుకొని ఇక్కడ పర్యటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక నిన్న కీలక ఘట్టం ముగిసింది, ప్రచారాలకి తెరబడింది. సో ఎట్లా ఉండబోతుంది అనేది రేపు పోలింగ్ డేట్ కాబట్టి, రేపు పోలింగ్ ఎలా ఉండబోతుంది, ఎంత శాతం పోలింగ్ అవ్వబోతుంది అనేది కీలకం ఇక్కడ. సో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది కొంత అంచనా రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇక పోల్ మేనేజ్మెంట్ అనేది ఇక పూర్తి ఆధారపడేది ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఒక పోల్ మేనేజ్మెంట్ మీదే. మరి ఈ పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, సరిగ్గా జరుగుతుందా జరగదా, దొంగ ఓట్లనే అనుమానాలు బీఆర్ఎస్ వాళ్ళు వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఈసీ దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా, ఇవన్నీ కూడా ప్రధాన విషయాలు కాబోతా ఉన్నాయి రేపు పోలింగ్ డేట్ కాబట్టి. సో 14వ తారీఖు రిజల్ట్ అనౌన్స్మెంట్ అయిపోతుంది. సో ఈ 14వ తారీఖు రిజల్ట్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఇక కంప్లీట్గా ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనేది తేలిపోతుంది. సో ఖచ్చితంగా ఇట్లాంటి సమయంలో ప్రజల తీర్పు చాలా కీలకం కాబోతోంది. అందులో మైనారిటీ వర్గాల తీర్పు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్నీ కూడా మైనారిటీ అనే దాన్ని బాగా ప్రెస్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇటు అధికార పార్టీ అజారుద్దీన్కి టికెట్ ఇవ్వడం కావచ్చు, కేటీఆర్ కూడా మైనారిటీని ఇంక్లూడ్ చేసుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, అలాగే హైడ్రా అంశాలని లేవనెత్తిన విషయాల్లో కావచ్చు. ఇటు బీజేపీ కూడా పూర్తిగా మైనారిటీని టార్గెట్ చేసి మాట్లాడటమే మనం చూసాం. సో మైనారిటీ ఓట్లు చాలా కీలకం కాబోతా ఉన్నాయి ఇక్కడ. మిగతా సెటిలర్స్ ఓట్లు కావచ్చు, మైనారిటీ ఓట్లు కావచ్చు, ఈ రెండు చాలా కీలకం కాబోతా ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. అలాగే టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది ఎటు వెళ్తుంది అనేది కూడా చాలా కీలకం ఇక్కడ. సో ఇక రేపు పోలింగ్ తర్వాత కొంత క్లారిటీ వచ్చే ప్రయత్నం అవుతుంది ఖచ్చితంగా. సో 14వ తారీఖు ఇంకా పూర్తి స్థాయి దీనికి క్లారిటీ వస్తుంది. సో ఇప్పటికి అన్ని సర్వేలు కూడా కొన్ని కాంగ్రెస్కి అనుకూలంగా, కొన్ని బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చే, కానీ ఎక్కడా కూడా బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే ఏం లేదు. బీజేపీ అదే 8-10% లోపే కనపడతా ఉంది. సో దీన్ని బట్టి బీజేపీ డిపాజిట్ దక్కడం చాలా క్రూషియల్ అనేది అర్థమవుతా ఉంది. సో అవే ప్రధాన వార్తల్లా కనపడతా ఉన్నాయి. మైకులు బంద్, ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో సీఎం మంత్రులు, అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రస్తావన, బీజేపీ బీఆర్ఎస్పై విమర్శలు, హస్తం పార్టీపై బీఆర్ఎస్ బీజేపీ సైతం ఆరోపణలు, విమర్శల దాడి, రేపు పోలింగ్, 14న ఫలితాలు, తాయిలాలు పంపిణీపై ప్రధాన పార్టీల దృష్టి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి తదితరులు.
బస్తీలు చుట్టేసిన మంత్రులు. జూబ్లీహిల్స్లో చివరి రోజు సుడిగాలి పర్యటన. ప్రచారంలో జూపల్లి, తుమ్మల, పొంగులేటి, వాకిటి, పొన్నం, దామోదర్, అలాగే శ్రీధర్ బాబు. మొత్తం ఇక మంత్రులందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్నారు. అన్ని పనులు మానుకుని వాళ్ళ నియోజకవర్గ పనులు మానుకుని మొత్తం నెల రోజుల పాటు సుడిగాలి పర్యటన అంటాం, ఆ స్థాయిలో సుడిగాలి పర్యటన చేయడం జరిగింది జూబ్లీహిల్స్ నేపథ్యంలో. ఎందుకు ఇంతగానం అంటే, ఇప్పుడు నిజంగా మీరు గనక పథకాలు ఇచ్చి అభివృద్ధి జరిగి ఉండుంటే మీరు అసలు ఎవరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థితో ఎవరు ఇంతగానం నెల రోజుల పాటు ఇక్కడ పాగా వేసి ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, మనం పని చేయలేదు కాబట్టి, అది మనకి తెలుసు కాబట్టి, సో ఆటోమేటిక్గా అది ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. అన్ని పార్టీల్లో హోరాహోరీగా ప్రచారాలు చేశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. మంగళవారం పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేస్తామన్న హామీలు, అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో 3 పర్యాయాల బీఆర్ఎస్, బీజేపీ గెలిచిన బస్తీల్లో, గల్లీల్లో సమస్యలు పరిష్కారం కాలేదంటూ విమర్శలు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే. ఈ 2 పార్టీలు లోపాయికారి ఒప్పందాలతో ఎన్నికల్లో సహకరించుకుంటున్నాయన్న ఆరోపణలతో కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో ప్రచారాన్ని హోరెత్తించిందనే చెప్పుకోవాలి. ఆదివారంతో ప్రచారం ముగిసే నాటికి కాంగ్రెస్ శ్రేణులన్నీ స్థానంగా ఉండి ఓటర్లను కలుస్తున్నామన్న అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నిక గెలవడం అనివార్యంగా మారడంతో పార్టీ శ్రేణులు రంగంలోకి దింపి ప్రజల్లోకి వెళ్ళింది. షెడ్యూల్ రాకముందే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. 150 కోట్లు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. సీఎం దగ్గర నుంచి ముఖ్యమైన నేత వరకు ఎన్నికల నిర్వహణ, ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఉప ఎన్నిక కోసం 7 డివిజన్లో కీలకమైన నేతలను మోహరించింది. డివిజన్కు 2 మంత్రులు, వారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బూత్ల వారీగా బాధ్యతలు. 100 మంది ఓటర్లకు 1 ఇన్ఛార్జ్తో కాంగ్రెస్ ఎన్నికల రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బూత్ స్థాయి సమావేశాలకు హాజరై బూత్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రులు తమకు అప్పగించిన డివిజన్లో ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్కు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతో పాటు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్లో ఎక్కువ ఓటర్లు ఉండే బస్తీలు, ప్రాంతాలను ప్రత్యేకంగా తీసుకొని అక్కడ స్థానికంగా బలంగా ఉండే సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వర్తించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేసింది. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ ఆయా సామాజిక వర్గాలను తమకు ఓట్లు వేయాలంటూ విజ్ఞప్తులు చేస్తూ మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారాన్ని కొనసాగించారు. గల్లీ, బస్తీ, అపార్ట్మెంట్లు, కాలనీలు తిరుగుతూ మంత్రులు వారికి అప్పగించిన నేతలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. మంత్రులు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల గురించి చెప్తూనే బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఆరోపణలు గుప్పించారు. తమ అభ్యర్థిపై ప్రత్యర్థి పార్టీలు చేసే ఆరోపణలు, విమర్శలను తిప్పికొడుతూ స్థానికుడు, విద్యార్థికుడు అయిన అభ్యర్థి నవీన్ యాదవ్కు గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని ప్రచారంలో ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కేడర్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంది. కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారంలో ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, ఎంఐఎం ప్రచారంలో పాల్గొన్నాయి. ఎంఐఎం నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఎంఐఎం నేతలు గతంలో ఎన్నడూ మరో పార్టీ తరపున ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని, కానీ ఇప్పుడు
ప్రత్యక్షంగా ప్రచారం నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక